అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు సీజన్ 2 47వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఫ్రెండ్స్, తనూషా రెడ్డి గారి స్టోరీస్ అన్నీ కూడా మీరు చదవాలి అనుకుంటే ఆవిడ పేజ్ లింక్ అనేది నేను మన కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఒక్కసారి గమనించగలరు. కథలోకి వెళ్దామా? ఆమె ముక్కుని తన ముక్కుతో రాస్తూ, పద కిందకు, నీ చేతి కాఫీ కావాలని అడుగుతాడు అర్జున్. సరే, కాఫీ కావాలంటే ముందు నన్ను వదలాలి అర్జున్ సార్. యూ నో వాట్ బేబీ? అర్జున్ సరే, నువ్వు అన్న ప్రతిసారి ఫీల్ బాగుంటుంది బేబీ అని అర్జున్ అంటాడు. నవ్వి అర్జున్ చేతి మీద గిచ్చి కిందకు పరిగెడుతుంది ఆరుషి నవ్వుకుంటూ. రాక్షసి అని చేతి మీద నెయిల్ మార్క్స్ చూసుకొని నవ్వుకుంటూ వెనకాలే వెళ్తాడు అర్జున్. హాల్లోనే ఉన్న విశ్వనాథ్ గారు పిల్లలను ఆడిస్తూ ఉంటే, తల్లి నాకు కూడా కాఫీరా, మీ అత్తయ్య చేతి కాఫీ తాగి నాలుక పిడిచకట్టిందని నోరు జారిన విశ్వనాథ్ గారు భార్య వాడి వేడి చూపులకు బలవుతారు. అది చూసి అర్జున్ నవ్వితే, చూసావా అర్జున్, మీ నాన్నకి నీ పెళ్ళం చేతి వంట తప్ప నా వంట అస్సలు సహించదు. నీ పెళ్ళం రాకముందు వరకు నా చేతి వంటే లొట్టలు వేసుకుంటూ తిన్నది మర్చిపోవద్దని చెప్పు అని మనవరాలు పక్కన కూర్చొని తన డ్యాన్స్ వీడియో చూస్తున్న అజితను చూసి, నాకు చూపించవే అని అంటుంది. నో నానమ్మ, నువ్వు అరిచి మా తాత అని గర్వంగా అంటుంది బుజ్జిది. నువ్వు కూడా మీ తాత పార్టీనేనా అని మొహం మార్చుకుని అంటుంది సులోచన. ఆరుషి నవ్వుకుంటూ, మరి మామయ్యే కదా ప్రతి ఆదివారం దాన్ని బయటకు తీసుకొని వెళ్ళేది, అందుకే తను మామయ్య పార్టీ అత్తయ్య. మీ సైడ్ నా కొడుకులు ఇద్దరు వస్తారులని కాఫీ కప్స్తో వస్తుంది. అవును నానమ్మ, యూ సో స్వీట్ అని పార్దు అంటాడు. ఎప్పుడో పార్దు విషయంలో వాడి మంచి కల్మషం లేని మనసుకి మనసు మార్చుకున్న సులోచన నా బంగారం అని ముద్దులు పెడుతుంది. శ్రద్ధకు లేబర్ పెయిన్ స్టార్ట్ అయితే అర్ధరాత్రి నొప్పులు రావడం వల్ల మహిత్కు భయం పెరిగిపోతుంది. శ్రద్ధతో పాటు సౌమ్య, రమేష్ గారు కూడా హాస్పిటల్కు చేరుకుంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని, శ్రద్ధకు సుఖప్రసవం జరగాలని దేవుణ్ణి మొక్కుతుంది సౌమ్య. మహిత్ విషయం అర్జున్కి ముందే ఇన్ఫామ్ చేయడం వల్ల, హాస్పిటల్ అర్జున్దే అవడం వల్ల స్పెషల్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఆరుషిను ట్రీట్ చేసిన గైనకాలజిస్ట్ ప్రభావతినే శ్రద్ధకు కూడా ట్రీట్ చేస్తూ ఉంటుంది. నొప్పులు తట్టుకోలేక అరుస్తున్న శ్రద్ధ అరుపులకి రాకూడదని డాక్టర్స్ చెప్పినా వినకుండా మహిత్ లోపలికి వెళ్ళి శ్రద్ధ చేతిని గట్టిగా పట్టుకొని, ఏమీ అవ్వదు శ్రద్ధ, ఇంకా సేపటికి మన బేబీ బయటకు వచ్చేస్తుందని ఆమె తల నిమురుతూ అంటాడు. కానీ మహిత్ కూడా గుండె ఆగి కొట్టుకుంటూ ఉంటుంది. ఆ క్షణం పడుకున్న పిల్లల్ని విశ్వనాథ్ గారికి అప్పగించి సులోచన ఆరుషిని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరతాడు అర్జున్. అత్తయ్య అని మహిత్ ఎక్కడా అని అడుగుతుంది ఆరుషి. లోపల శ్రద్ధ దగ్గర ఉన్నాడమ్మా, తను భయపడుతుంటే వెళ్ళాడని అంటుంది సౌమ్య. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదని సౌమ్య అంటే, ఏమీ అవ్వదు సౌమ్య, కాసేపటికి బుజ్జిదాని అరుపు మనందరం వింటాం చూడు అని అంటుంది ధీమాగా సులోచన. సులోచన అన్నట్లే మరో గంట సేపు నొప్పులు భరించి పండంటి ఆడపిల్లకి జన్మనిస్తుంది శ్రద్ధ. మహిత్ కళ్ళు ఆనందంతో ఎడతెరిపి లేకుండా వర్షిస్తుంటే శ్రద్ధ మరో జన్మ ఎత్తి అన్కాన్షియస్ అవుతుంది. శ్రద్ధ అని ఒక చేతిలో పాపను పట్టుకొని మరో చేత్తో ఆమె చెంపను తడతాడు మహిత్. సార్, మేడం అన్కాన్షియస్ అయ్యారు, 2-3 గంటలకి కాన్షియస్లోకి వస్తారు, పాపని ఇటు ఇవ్వండి సార్, డ్రెస్సింగ్ చేయాలని అంటుంది నర్స్. గుండెలకు హత్తుకొని ముద్దాడి మహిత్ పాపను నర్స్కి ఇచ్చి బయటకు వస్తాడు మహిత్. కొద్దిసేపటికి నర్స్ పాపను ఒక టవల్లో చుట్టిస్తే సౌమ్య ఎత్తుకొని దెబ్బ పండులా ఉన్న మనవరాల్ని ముద్దాడి భర్తకు ఇస్తే అందరి చేతుల మీదుగా మారి చివరికి అర్జున్ చేతిలోకి వస్తే వెల్కమ్ స్వీటీ అని ముద్దు పెట్టుకొని ఇస్తాడు. తెల్లారేసరికి బుజ్జిది తల్ల పక్కన చేరితే అందరి కళ్ళలో ఒక ఆనందమైతే ఒక మహీ మొహంలో వెలకెట్టలేని ఆనందం ఉంటుంది. అందరూ కూడా బయటికి నడిస్తే ఇలాంటి సమయంలో కూడా రాని తన తల్లిని తలుచుకొని ఏమనుకోవాలో కూడా అర్థం కాదు శ్రద్ధకు. తల్లి పాత్రని కూడా సౌమ్య వహిస్తే సులోచన పాపకి ఎలా పాలు పట్టాలో చూపిస్తుంది. నార్మల్ డెలివరీయే కాబట్టి 2 రోజులు ఉంచుకొని పాప మదర్ ఇద్దరు హెల్తీగా ఉన్నారని డిశ్చార్జ్ చేస్తుంది డాక్టర్ ప్రభావతి. అనుకున్నట్టుగానే అర్జున్ వర్క్ పూర్తి చేసుకొని లాంగ్ లీవ్ తీసుకొని పిల్లల్ని సులోచన, విశ్వనాథ్, ఉమా, వసుబామలకు అప్పగించి అరుని తీసుకొని తన ప్రైవేట్ జెట్ ఎక్కుతాడు అర్జున్. ఎక్కడికో చెప్పొచ్చు కదా అజ్జు అని ఆరుషి ముద్దిగా అడుగుతుంది. ఆమె నెత్తుకొని జెట్లోనే ఉన్న బెడ్రూమ్లోకి తీసుకెళ్లి సర్ప్రైజ్ ఎవరూ చెప్పరు, చూపిస్తారే తింగరి శారీ తీయాలని చూస్తే అది కాస్త రాక గట్టిగా లాగుతాడు అర్జున్. ఖాతా అలాగే ఉంది అర్జున్ సార్. ఏమి ఖాతానే తింగరి, తమరు చింపిన చీరల జాబితా ఖాతా అని నవ్వుతుంది ఆరుషి. అర్జున్ కూడా నవ్వి ఆమె గుండెల మీద తలపెట్టుకుంటాడు అర్జున్. అతని తల నిమురుతూ, మనాలీనా అని అడుగుతుంది. వెళ్తే నువ్వే చూస్తావు కదే, దానికి ఎందుకు అడిగింది అడిగి మంచి మూడుని డిస్టర్బ్ చెయ్యకని అలాగే కళ్ళు మూసుకొని పడుకుంటాడు అర్జున్. నైట్కు ల్యాండ్ అయిన జెట్ దిగి రన్వే మీదకు వచ్చి నిలబడిన ఆరుషి చలికి 2 చేతులు కూడా రబ్ చేసుకుంటే వెనక నుండి అర్జున్ వెచ్చగా ఆమెను హత్తుకొని
వెల్కమ్ టు మున్నార్ అని అంటాడు అర్జున్. చుట్టూ చూస్తున్న ఆరుషికి చీకట్లో ఏమీ కనిపించకపోతే అర్జున్ని హక్ చేసుకొని సెకండ్ హనీమూనా అని అడుగుతుంది ఆరుషి. అలాగే అనుకో పద అని ఆరుషి భుజం చుట్టూ చెయ్యేసి ముందుకు నడిపిస్తే వింటర్ సీజన్ ఎఫెక్ట్కు ఇంకా చలి ఎక్కువగా ఉంటుంది. కారులో అర్జున్ అతుక్కుని కూర్చున్న ఆరుషి అర్జున్ షర్ట్ బటన్స్ పీక్తూ పిల్లలు కూడా వచ్చుంటే బాగుండేది అజ్జు, ఐ మిస్ దెమ్ అని అంటుంది ఆరుషి. జస్ట్ 24 అవర్స్ కూడా అవ్వలేదు, అప్పుడే మిస్ అవ్వడం ఏంటి? నాకు నీతో టైం స్పెండ్ చేయాలనుంది. నెల రోజుల నుండి ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నానే తింగరి అని అంటాడు అర్జున్ నవ్వుతూ. అర్జున్ గుండెల మీద తలపెట్టిన ఆరుషి నాకు కూడా నా పాతు అజ్జు కావాలని అంటుంది. ఆమె తలకి తన తలతో ఢీకొట్టి డెస్టినేషన్ రావడంతో దిగు బేబీ అని కార్ దిగుతాడు అర్జున్. రాత్రి అవ్వడం వల్ల ఆ ప్లేస్ బ్యూటీ చీకటి కమ్మేస్తే కార్ దిగిన ఆరుషిని ఎత్తుకుని ఎదురుగా ఉన్న వెదురు బొంగులతో కట్టిన కాటేజ్కు తీసుకుని వెళ్తాడు అర్జున్. అతని మెడలో హారంలా చేతులు వేసిన ఆరుషి అర్జున్ బుగ్గలని లాగు నేను చాలా లక్కీ అంట అజ్జు అని అంటుంది ఆరుషి. నిజమే కదా, నీతో పాటు నేను కూడా లక్కీ, మనకి బంగారం లాంటి పిల్లలు ఉన్నారని అంటాడు అర్జున్ ముందుకు నడుస్తూ. అబ్బా అది కాదు అజ్జు, నీలాంటి ప్రేమించే భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అని నా ఫ్యాన్స్ మాట అజ్జు అని అంటుంది ఆరుషి. ఇంట్లోకి అడుగు పెట్టగానే పువ్వుల వర్షం మీదకి పడితే కళ్ళు మూసుకొని ఫీలవుతూ అర్జున్ని హత్తుకొని లవ్ యూ అర్జున్ సార్ అని అర్జున్ బుగ్గకు ముద్దిస్తుంది ఆర్షి. నవ్వుతూ స్టెప్స్ ఎక్కి బెడ్ మీద చేర్చి పడుకో బేబీ, లేట్ అయిందని అంటాడు అర్జున్. నువ్వు రా అజ్జు అని అర్జున్ని కూడా బెడ్ మీదకి లాగి నిద్రపోతుంది ఆర్షి. ఎర్లీ మార్నింగ్ నిద్రలేచిన ఆరుషి బోర్లా పడుకున్న అర్జున్ని చూసి నుదుటిన ముద్దు పెట్టి స్టెప్స్ దిగుతూ హాల్లోకి వచ్చి గ్లాస్ విండో కట్టెను తొలగించి చూస్తే ఆశ్చర్యం ఆనందంతో కళ్ళు పెద్దవి చేస్తుంది ఆర్షి. బయటకు పరుగున వెళ్ళి చుట్టూ కనుచూపు మేరకు పరుచుకున్న గులాబీలు, రకరకాల పువ్వుల మొక్కలు, మధ్యలో ఒక చిక్కటి చెట్టు, పక్కనే ఆరుషి ఉంటున్న మీడియం సైజ్ వెదురు బొంగులతో కట్టిన ఇల్లు. చూడగానే మనసు దోచుకునే రెడ్ గులాబీలను చూస్తూ చలికి చేతులను రబ్ చేసుకుంటూ చూస్తుంటే వెనక నుండి అతని భుజాల మీదుగా ఆరుషికి కప్పుతూ నచ్చిందా అని అడుగుతాడు అర్జున్. నీ అంత కాదు కానీ చాలా నచ్చింది ఆరుషి అని అంటుంది తన పుట్ట మీదున్న అర్జున్ చేతుల మీద తన చేతుల్ని ఉంచుతూ. నవ్వుతూ ఆమె మొహాన్ని తన వైపుకు తిప్పుకొని దోసిలలోకి ఆమె మొహాన్ని తీసుకొని ఆర్తిగా ఆమె పెదవుల్ని జుర్రుకొని వదులుతాడు అర్జున్. నా కోసమే కదా అజ్జు అని అర్జున్ చెంప నిమురుతూ అడుగుతుంది ఆరుషి. కాదు, మన కోసం. ఒకప్పుడు నీ మీద అటాక్ మాల్లో జరిగినప్పుడు నువ్వు అన్నావు గుర్తుందా బేబీ? ఆరుషి అర్జున్ కళ్ళలోకి చూస్తూ ఆ రోజుని గుర్తు చేసుకుంటుంది ఆరుషి. నీతో ఒక పూరి గుడిసెలో ఉన్న చాలని, అందుకే నీకు అలాంటి ఒక పీస్ఫుల్ మెమొరీస్ని ఇవ్వాలని 6 మంత్స్ క్రిందటే ఈ ల్యాండ్ తీసుకొని ఈ ఇల్లు కట్టించాను బేబీ. అండ్ ఈ ఫ్లవర్స్ స్పెషల్గా ఈ స్ప్రింగ్ సీజన్లోనే పూస్తాయి అని అంటాడు అర్జున్ నవ్వుతూ. అర్జున్ని గట్టిగా హత్తుకొని బంగారం అర్జున్, నువ్వు ఈజీగా దొరికేసావు నాకు. నీలాంటి భర్త రావాలంటే ఒక జన్మ పుణ్యం సరిపోదజ్జు ఆనంద బాష్పాల మధ్య అంటుంది ఆరుషి. ఆమె కన్నీళ్లను బొటన వేలుతో తుడుస్తూ నాకు ఇవ్వాల్సింది ఇచ్చి అప్పుడు రుణం తీర్చుకోవే అని అర్జున్ అంటే సిగ్గుతో అర్జున్ టీ షర్ట్ బటన్స్ లాగుతూ ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధమే అర్జున్ సార్ అని అంటుంది ఆరుషి. అలాగే 2 చేతుల్లోకి ఆరుషిని తీసుకొని అర్జున్ ఇంట్లోకి తీసుకొని వచ్చి బెడ్ మీద వదిలి ఫ్రెష్ అవు కాఫీ తెస్తానని ఆరుషి ముక్కులాగి కిందకి హాల్లోకి వచ్చిన అర్జున్ తన స్వహస్తాలతో భార్యకు కాఫీ పెట్టి తీసుకొని వెళ్తాడు. ఫ్రెష్ అయిన ఆరుషి అర్జున్ చేతి కాఫీని తాగుతూ నాట్ బ్యాడ్ అర్జున్ సార్ అని నవ్వుతుంది. అది చూసి థ్యాంక్ యూ మేడం అని అర్జున్ బౌ చేస్తూ ఉంటే అది ఆపేసి ఇలాంటివి వద్దు అజ్జు, నాకు నా అర్జున్ ఎప్పుడు కూడా అర్జున్ దేవ్ వర్మల రాయల్గా ఉండటమే ఇష్టం అని అంటుంది ఆర్షి. నవ్విన అర్జున్ నా పిల్లం దగ్గర తగ్గడం కూడా నాకు బాగుంటుంది బేబీ అని ఆమె తాగుతున్న కాఫీ కప్ను తీసుకొని సిప్ చేస్తూ అంటాడు అర్జున్. ఎన్ని రోజులు ఉంటాం ఇక్కడ అని అడుగుతుంది ఆర్షి. నీ కోరికలు తీరే వరకు అని బ్లాంక్ ఫేస్తో చూస్తున్న ఆరుషిని చూసి రెడీ అవ్వు బయటికి వెళ్దామని అంటాడు అర్జున్. బట్ వన్ కండిషన్, బైక్లో వెళ్దామని అడుగుతుంది ఆరుషి. బైక్ అంటే భయం పోయిందా? నా మొగుడు మీద నమ్మకం అది అని నవ్వుతూ డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తుంది ఆరుషి. నవ్వుకుంటూ మొబైల్ తీసుకొని ఇంటికి కాల్ చేసిన అర్జున్ కూతురుతో కొడుకులతో కాసేపు మాట్లాడి తండ్రికి తల్లికి పిల్లల బాధ్యత అప్పగిస్తాడు అర్జున్. జీన్స్లో రెడీ అయిన ఆరుషిని చూసి నవ్వి కమ్ అని అప్పటికప్పుడు తెప్పించిన బైక్ను స్టార్ట్ చేసి హెల్మెట్ ఇస్తాడు అర్జున్. వద్దజ్జు, ఇది ఉంటే నేను నిన్ను ఫీల్ అవ్వలేనని అన్న ఆరుషి వెనకాల ఎక్కి కూర్చొని అర్జున్ వీపుకు అంటుకుపోయి కూర్చుంటుంది. సైడ్ స్మైల్ ఇచ్చిన అర్జున్ బైక్ ముందుకు దూకిస్తే కొంచెం దూరం వెళ్ళాక అజ్జు బైక్ ఆపు అని అంటుంది ఆర్షి. ఏమైంది, కంఫర్ట్గా లేదా అని అర్జున్ అంటే అలా లేదు కానీ ఇలా ఉంటుందని అంటూ ముందు అర్జున్కి ఎదురుగా కూర్చున్న ఆర్షి అతన్ని హత్తుకొని అర్జున్ మెడ దగ్గర మొహం దాచుకొని ఇప్పుడు స్టార్ట్ చేయనంటుంది ఆర్షి.
అర్జున్ వేసుకున్న లెదర్ జాకెట్ ఆర్షిక్ కూడా కలిపి జిప్ వేసి ఇంకా దగ్గరకు పొదుముకొని బైక్ను ముందుకు పరుగులు పెట్టిస్తాడు అర్జున్. మధ్యాహ్నం వరకు సైట్ సీయింగ్, ఆ తర్వాత ముందే బుక్ చేసిన రిసార్ట్లో లంచ్ని కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ దగ్గరలో ఉండే అక్కడి లోకం వస్తువులని కొనడానికి వెళ్తారు. అందరికీ కలిపి ఏవో తీసుకున్న ఆరుషి నైట్కు కాటేజ్కు చేరుకుంటారు. పైకి వెళ్తున్న ఆమెను ఆపి కింద బెడ్రూమ్లోనే ఫ్రెష్ అవ్వు బేబీ అని ఆమె చేతిలో ఒక పేపర్ బ్యాగ్ ఉంచి వెళ్ళిపోతాడు అర్జున్. ఎక్కడికి అజ్జు అని ఆరుషి అడిగితే చిన్న పనుంది, నువ్వు ఫ్రెష్ అవ్వు అని మొబైల్ తీసుకుని బయటికి వెళ్ళిన అర్జున్ కాసేపు కాల్స్ మాట్లాడి కౌశిక్ కాల్ చేసి అప్డేట్స్ అడిగి తెలుసుకొని గంట సేపటి తర్వాత లోపలికి వెళ్తాడు అర్జున్. ఫ్రెష్ అయ్యి ఆరుషి అర్జున్ ఇచ్చిన బ్యాగ్ ఓపెన్ చేస్తుంది. అందులో చీర మోకాల పై వరకున్న బ్లాక్ స్కిన్ టైట్ డ్రెస్ను చూసి నవ్వుకొని అదే వేసుకొని ఆ డ్రెస్కి తగ్గట్టుగా రెడీ అయిన ఆరుషి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని కుంకుమ పెట్టుకొని హెయిర్ను అలాగే వదిలేసి అద్దంలో చూసుకుంటుంది. డోర్ క్లోజ్ చేసి ఉండటం వల్ల అర్జున్ పైకి బెడ్రూమ్కి డిమ్ లైట్స్ మధ్య వెలుగుతున్న సెంటెడ్ క్యాండిల్స్, రోజ్ పెటల్స్ మధ్య రూమ్ ప్లెజెంట్గా అనిపిస్తే ఫ్రెష్ అయిన అర్జున్ వైట్ షర్ట్ వేసుకుని ఆరుషికి ఇష్టమైనట్లుగా పై 2 బటన్స్ ఓపెన్ చేసి కిందకు వచ్చి డోర్ నాక్ చేసి లాక్లో లేకపోవడం వల్ల తనే ఓపెన్ చేస్తాడు. వైట్ బేబీ స్కిన్తో ఉండే ఆరుషి బ్లాక్ డ్రెస్లో తొడలు కనిపిస్తూ టెంప్ట్ చేస్తుంటే సో హాట్ బేబీ అని ఆరుషి నడుము చుట్టూ చేయేసి అంటాడు అర్జున్. ఏం ప్లాన్ చేశావు? నీ సర్ప్రైజ్ తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అజ్జు అని అర్జున్ జుట్టు చెరిపేస్తుంది. నవ్వుతూ ఆరుషిని 2 చేతుల్లోకి తీసుకొని అర్జున్ స్టెప్స్ ఎక్కి బెడ్రూమ్లో దింపి డోర్ లాక్ చేసి ఆమె వైపు తిరుగుతాడు. రూమ్ మొత్తం చూసి మార్నింగ్ నుండి నాతోనే ఉన్నావు కదా, ఇదంతా ఎప్పుడు చేశావని ఆరుషి అడిగితే ఆమెను వెనక నుండి హత్తుకొని ప్లెజెంట్గా ఉందా బేబీ అని అడుగుతాడు అర్జున్. మెడ మీద వెచ్చగా తగులుతున్న అర్జున్ ఊపిరికి ఇంత ప్రేమ తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అజ్జు, నన్ను తీసేసుకో, అదేగా నేను నీకు ఇవ్వగలిగిందని ఆరుషి అంటే అది మాత్రమే కాదే తింగరి, నీ ప్రాణం కూడా ఎప్పుడో నా ప్రాణంలో కలిసిపోయిందని ఎత్తుకొని ఆమెను బెడ్ మీద దించి ఆమె మీద వాలి పెదవులని అందుకుంటాడు అర్జున్. ఆరుషి చేతులు అర్జున్ షర్ట్ను దాటి వీపుని తడుముతూ ఉంటే అతని చేతిలో ఆమె అణువణువును తడుముతాయి. తీయటి ముద్దు తర్వాత ఆరుషి వీపుని తారాడుతున్న అర్జున్ చేతులు జిప్ను లాగుతాయి. భుజం మీద నుంచి డ్రెస్ జారితే అర్జున్ షర్ట్ కూడా దూరమయ్యి ఆమెను ఆక్రమించుకుంటాడు అర్జున్. షర్ట్లెస్గా ఉన్న అర్జున్ బాడీని తడుముతూ ఉంటే అర్జున్ పెదవుల మాయకు పరవశంగా కళ్ళు మూసుకుంటుంది. అలసిన దేహం, మూతలు పడుతున్న రెప్పలు అర్జున్ గుండెల మీద చేరి పడుకుంటుంది. ఆరుషి నుదుటిన ముద్దిచ్చి బ్లాంకెట్ కప్పి అర్జున్ వెనుక నుండి ఆరుషి నడుమును చుట్టుకొని పడుకుంటాడు. బద్ధకంగా కళ్ళు తెరిచిన ఆమెకు ఎదురుగా అర్జున్ కనిపిస్తే ట్రిమ్ చెయ్యని బియర్డ్తో మ్యాన్లీగా కనిపిస్తాడు అర్జున్. జుట్టును పక్కకు జరిపి నుదుటను ముద్దు పెడుతుంది ఆరుషి. అర్జున్ పెదవులు విచ్చుకుంటే నడుము మీద అలాగే చేతితో దగ్గరకు లాక్కొని హత్తుకుంటాడు అర్జున్. అజ్జు వదిలితే ఫ్రెష్ అవుతానని అంటుంది ఆరుషి. అస్సలు వదలాలని లేదే తింగరి అని బ్లాంకెట్ లోపల నుండి ఆమె నడుమును నలిపేస్తూ అర్జున్ చేతి మీద ఒకటి పీకి ఇంకా చాలు వదులు అజ్జు, బాడీ పెయిన్స్ తెలుస్తున్నాయని అంటుంది ఆరుషి. సారీ బేబీ, నైట్ నీ అందాలను చూసి అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయానని అర్జున్ అంటే అతని బుగ్గకు ముద్దిచ్చి ఐ ఆమ్ యువర్స్ అజ్జు అని నవ్వి బ్లాంకెట్ కింద నుంచి కింద పడిపోయిన తన డ్రెస్ వేసుకొని వాష్రూమ్లోకి పరిగెడుతుంది. నేనెప్పుడు దీన్ని చూడనట్టే బిహేవ్ చేస్తోంది తింగరి బుచ్చి అనుకొని ముద్దుగా అనుకొని బోర్లా పడుకొని కళ్ళు మూస్తాడు అర్జున్. ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ గులాబీలా వచ్చిన ఆరుషి పడుకున్న అర్జున్ను చూసి అర్జున్ నుదుటి మీద ముద్దిస్తుంది. ఆమె చేతిని పెదవుల దగ్గర ఉంచుకొని 1 అవర్ వరకు డిస్టర్బ్ చెయ్యకు బేబీ, 1 అవర్ తర్వాత నీ చేతి కాఫీతో నిద్రలేపు అరు అని కళ్ళు మూసుకునే అంటాడు అర్జున్. సరే అర్జున్ సార్ అని అర్జున్ జుట్టు చెరిపి కిందకు వెళ్ళి హాల్ మొత్తం తిరిగి మోకాల కింద వరకు వేసుకున్న క్యామిసోల్ పైన ట్రాన్స్పరెంట్ కోట్తో ఉన్న ఆరుషి షాల్ తీసుకొని ఆ మొక్కల మధ్యలోకి వెళ్ళి అన్ని వేల గులాబీల మధ్య తను కూడా గులాబీలా ఆనందపడిపోతూ ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి టేబుల్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని ఆరుషి కాసేపు ప్రశాంతంగా గడిపితే పిల్లలు లేక ఏదోలా వెళ్తిగా అనిపిస్తే మొబైల్ నుండి కాల్ చేస్తుంది ఆరుషి. హాయ్ మమ్మీ అని తాతయ్య ఫోన్ బుడ్డది లాక్కొని నవ్వితే హాయ్ బంగారం, మమ్మీని మిస్ అవుతున్నావా అని అడుగుతుంది. నో మమ్మీ, డాడీ ఎక్కడ అని అడుగుతుంది అష్ట. ఇది ఖచ్చితంగా నాన్న కూర్చినే, నేనంటే కొంచెం కూడా ప్రేమ లేదని నోట్లో సనుక్కునే ఆరుషి నా కొడుకులకు ఇవ్వవే మొబైల్ అని అంటుంది. కూతురు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ మమ్మీ నీ నెక్ దగ్గర ఏంటి రెడ్డిష్గా అయ్యిందని క్యూట్ ఎక్స్ప్రెషన్తో అడుగుతుంది అషిత. బుజ్జిది. ఆరుషి టక్కున చేయి పెట్టి నెక్ దగ్గర ఉంచుకొని ఏం లేదమ్మా, మస్కిటో కుట్టింది అందుకే ఇలా అయ్యిందనంటే డాడీ నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు కదా, మన ఇంట్లో ఎక్కడ మస్కిటోస్ ఉండవు కదా మమ్మీ అని పెద్ద డౌట్ అడుగుతుంది. దీనికి అన్నీ అబ్బ తెలివితేటలే వచ్చినట్టున్నాయని అనుకొని ముందు మొబైల్ అన్నయ్యలకి ఇవ్వు ఆషి అని అంటుంది ఆరుషి.
ఓకే అని బుద్ధిగా తలూపిన ఇష్ట అన్నయ్య మమ్మీ కాల్ అని హాల్లోకి పరిగెత్తుకొని పోయి ఇస్తే, మమ్మీ హౌ ఆర్ యూ, ఐ మిస్ యూ సో మచ్ అని పార్దు అంటే, ఎంతైనా నా కొడుకు నా కొడుకే అని గర్వంగా అనుకొని, మీ ఆల్సో మిస్సింగ్ యూ పార్దు, ఆయుష్ ఎక్కడా అని అడుగుతుంది ఆర్షి. ప్లేయింగ్ విత్ స్టీవ్ అంకుల్ మమ్మీ, డాడీ ఎక్కడా అని అడుగుతాడు పార్దు. డాడీ నిద్రపోతున్నారు కన్నా, లేచాక చేస్తారు కానీ బ్రేక్ఫాస్ట్ చేశారా అని అడుగుతుంది ఆర్షి. ఎస్ మమ్మీ అని పార్దు అంటే, ఇంకాసేపు పిల్లలతో మాట్లాడి మిస్సింగ్ ఫీలింగ్ను పోగొట్టుకున్న ఆర్షి వెళ్ళి అర్జున్ కోసం కాఫీ తీసుకొని వెళ్ళి నిద్రలేపుతుంది. కాఫీ తాగిన అర్జున్ పెయిన్స్ ఉన్నాయా అని అడిగితే, నగ్నంగా బంగారు కాంతితో మెరుస్తూ ఉన్న అతని బాడీని చూసి అతని ఒడిలో కూర్చుంటుంది ఆరుషి. వెనుక నుండి హత్తుకొని ఆమె మెడవంపుల్లో మొహం దాచుకొని, లవ్ యూ బేబీ అని ఆర్తిగా అర్జున్ అంటే తమకంగా కళ్ళు మూసుకుంటుంది ఆర్షి. పాపకి పాలు పడుతున్న శ్రద్ధని ఊరగా చూసిన మహిత్ ఆమె పక్కనే కూర్చొని వేళ్లతో వీపు మీద తాకిస్తాడు. ఏంటని సీరియస్గా అంటుంది శ్రద్ధ. ఏంటంటే, మనకి పాప పుట్టి 1 ఇయర్ దాటిపోయింది కదా, అయితే ఏంటే అసలు దగ్గరికి రానిస్తున్నావే రాక్షసి నువ్వు, నేను అస్సలు పట్టట్లేదు నీకు, నైట్ టైమ్స్ ఒంటరిగా నిద్ర రావట్లేదు శ్రద్ధ, అర్థం చేసుకో బంగారం అని గోముగా శ్రద్ధ నడుమును వేలుతో నిమురుతూ మహిత్ అంటాడు. శ్రద్ధ లోపల మహిత్ క్యూట్ ఫేస్ చూసి నవ్వు వస్తున్నా ఆపుకుంటూ, ఒంటరిగా ఎక్కడ పడుకుంటున్నావు మహి, నీ ముద్దుల కూతురు పక్కనే కాళ్ళు చేతులు వేసుకుని మరీ పడుకుంటోంది కదా అని శ్రద్ధ ఇన్నోసెంట్గా అంటుంది. మహిత్ చిరుకోపంగా చూసి పాపను క్రెడిల్లోకి వేశాక మీదకి లాక్కొని, ఏంటే ఓవర్ చేస్తున్నావు అని అంటాడు మహిత్. నువ్వెలాగూ ఏమీ చేయట్లేదు కదా అని నేనే చేస్తున్నా అని నవ్వుతుంది శ్రద్ధ. నవ్వకని శ్రద్ధ నడుము నలిపేసి, ఛాన్స్ ఇవ్వాలి కదా ఏదైనా చేయడానికి అని ముద్దు పెట్టడానికి ముందుకొస్తే వెనక్కి నెట్టి, ఇది కావాలంటే నన్ను ఇంప్రెస్ చేయి అని అంటుంది శ్రద్ధ. సైడ్ స్మైల్తో చూస్తూ, ఇంప్రెస్సే కదా చేస్తాను, గెట్ రెడీ బేబ్స్ అని బుగ్గగిల్లి మొబైల్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు మహిత్. సేమ్ డే ఈవినింగ్ అంటే అర్జున్ ఆరుషి వైనాడ్కి వచ్చిన సెకండ్ డే ఈవినింగ్ అర్జున్ చైర్లో కూర్చొని కాలు టేబుల్ మీద పెట్టుకుంటే అతని ఒడిలో కూర్చొని తన కాలి వేలను అర్జున్ కాళ్ళ మీద ఉంచి గ్లాస్ బాల్కనీ నుండి బయటకు చూస్తూ, నిజంగా ఇదంతా ఒక వండర్ లాగా ఉంది నాకు, ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంది కదా అని ఆరుషి అంటుంది. అప్పుడే ఫ్రెష్ అయిన ఆరుషి మెడవంపుల్లో మొహం దాచుకొని వెచ్చటి ముద్దు పెట్టి, నాకు మాత్రం నీ మెడ బాగుంది సో సెక్సీ అని తెల్లటి నునుపు మెడ మీద ఇంకో పంటి గుర్తు పెడితే, అజ్జు కొరకు అసలు నీ కూతురి కళ్ళు ఎక్స్రే కళ్ళు, అడిగితే నేను చెప్పలేనని అంటుంది ఆరుషి. నవ్వి, పిల్లల్ని మిస్ అవుతున్నావా అని అడుగుతాడు అర్జున్. కథ కొనసాగుతుంది. ఆరుషి అర్జున్ల ఈ ప్రేమ ప్రయాణంలో ఏవైనా అడ్డంకులు రాబోతున్నాయా లేక సాఫీగా సాగిపోనుందా తెలుసుకోవాలి అనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.